హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. తెలంగాణ ప్రభుత్వం వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి జీపీఓ ఉద్యోగాల కోసం అఫీషియల్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ మార్చిలోనే విడుదల చేశారు. కానీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇంకా డేట్ రిలీజ్ చేయలేదండి అప్పుడు. కానీ ఇప్పుడు డేట్ కూడా రిలీజ్ చేశారు అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా. సో ఈ జీపీఓ నోటిఫికేషన్ యొక్క టోటల్ డీటెయిల్స్ చెప్తానండి. అంతేకాకుండా ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, మిమ్మల్ని ఎలా సెలెక్షన్ చేస్తారు, శాలరీ ఎంత ఇస్తారు, ఈ వివరాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉండే ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా నేను ఈ నోటిఫికేషన్ యొక్క టోటల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తెలంగాణ ప్రభుత్వం వారు గ్రామ పాలనాధికారులు గ్రామ ప్లాన్ ఆఫీసర్ ఉద్యోగాలకు మనకి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అండ్ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ఉద్యోగులు ఈ నోటిఫికేషన్కి అర్హులండి. ఈ నోటిఫికేషన్లో మొత్తం 10,954 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీటిలో ఇప్పుడు పనిచేస్తున్న విఆర్ఓ విఆర్ఏకి మొదటి అవకాశం ఇస్తున్నారు జిల్లా కలెక్టర్ వారు. సో మీరు ఈ ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఏం అర్హత ఉండాలి, ఎక్కడ సమర్పించాలి, డాక్యుమెంట్స్ అయితే వివరాలు చెప్తా అండి. అదే అధికారిక నోటిఫికేషన్ కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు జారీ చేశారు? మార్చి 29, 2025 జీవో నెంబర్ 129 ప్రకారం రెవెన్యూ శాఖను అనుసరించి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ తెలంగాణ వారు మాజీ విఆర్ఓలు విఆర్ఏల నుండి ఆప్షన్లను తగు విధంగా తీసుకోవడం ద్వారా గ్రామ పాలనాధికారుల నియామకం కొరకు ఈ ప్రకటన జారీ చేస్తున్నారు. మీరు దరఖాస్తు అనేది ఫిలప్ చేసి ఏప్రిల్ 16, 2020 నాటికి ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ఎవరైతే ఆసక్తి గల విఆర్ఓలు విఆర్ఏలు వాళ్ళు గూగుల్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్ ఫిలప్ చేసి స్వయంగా సంతకం చేసి ఆ కాపీను మీరు సంబంధిత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీరు సమర్పించాల్సిన ఉంటుందండి. మీ పని స్వభావం నియమ నిబంధనలతో పాటు వివరమైన ప్రకటన వెబ్సైట్ ద్వారా లభిస్తుంది. సో మీకు ఈ విఆర్ఓ విఆర్ఏలకి ఎటువంటి అర్హతలు ఉంటే ఇది అప్లై చేసుకోవడం కుదురుతుంది. తెలంగాణ గ్రామ పాలనాధికారి పోస్టులకు ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండి ఆల్రెడీ విఆర్ఓ విఆర్ఏ పనిచేస్తున్న అభ్యర్థులకు ఈ జీపీఓ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ లేని అభ్యర్థులు ఇంటర్తో పాటు విఆర్ఓగా విఆర్ఏగా 5 సంవత్సరాలు పనిచేస్తున్న అనుభవం కలిగి ఉన్న అభ్యర్థులు కూడా అర్హులుగా ప్రకటించారు. అలాగే ఇతర శాఖల్లో రికార్డ్ పబ్లిక్ జూనియర్ అసిస్టెంట్ నియామకం అయిన అర్హులని తెలియజేశారండి. సో మీకు ఎంపిక విధానం ఎలా చేస్తారు? దరఖాస్తుదారుని స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా, రెవెన్యూ వ్యవస్థ దరఖాస్తులో ఉన్న అవగాహన ఆధారంగా, పరీక్ష ఆధారంగా సెలక్షన్ జరుగుతుంది. అలాగే మనకి ఈ దరఖాస్తు ప్రక్రియ ఎక్కడ అప్లోడ్ చేసుకోవాలి? మీకు లింక్ కింద ఇస్తా అండి. ఆ లింక్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసుకోవాలి. సో అభ్యర్థిదారు గూగుల్ ఫామ్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆ అప్లై లింక్ మీద ఇప్పటికే అధికారికంగా జీవో 129 మార్చి 29 విడుదల చేయడం జరిగింది. ఎంపిక పూర్తి రాత పరీక్ష ద్వారా సెలక్షన్ జరుగుతుంది. ఈ లింక్ ఇస్తానండి. ఈ లింక్లో మీరు మొత్తం డీటెయిల్స్ ఫిలప్ చేసుకోవాలండి. సో మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.